రైట్ అది విజయవాడ నగరం ఇంకా వరద ముంపులోనే ఉంది. అక్కడి బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. రాజరాజేశ్వరిపేట నుంచి మా ప్రతినిధి మల్లికార్జున్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. మల్లికార్జున్, రాజరాజేశ్వరిపేట కూడా వరద ముంపులోనే ఉంది, జలదిగ్బంధంలో చిక్కుంది. చాలా మంది అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గత 2 రోజుల నుంచి కూడా. సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? సురక్షిత ప్రాంతాలకు ఏమైనా తరలి వెళ్తున్నారా? ప్రస్తుతం రాజరాజేశ్వరిపేటలో పరిస్థితి చాలా దయనీయంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కూడా అత్యంత ప్రభావితమైనటువంటి వరద ప్రభావితమైనటువంటి ప్రాంతం రాజరాజేశ్వరిపేట. దీన్ని ఆర్ఆర్పేటగా, విజయవాడ ఆర్ఆర్పేటగా పిలుస్తారు. ప్రస్తుతం ఆ కాలనీకి బయట ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తే నిజంగా చాలా బాధేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంకా తరలి వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి. గత 2 రోజులుగా వరద ఇంకో గంటకు తగ్గుతుంది అనేటటువంటి ఒక నమ్మకంతో వాళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ 3వ రోజు గడుస్తుంది, ఇంకా వరద పెరుగుతుందో తగ్గుతుందో తెలియనటువంటి పరిస్థితి, కిందికి రాలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు కొంచెం 1-2 అడుగులు తగ్గగానే చాలా మంది, వందలాది మంది ఇళ్లకు చేరిపోతున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు, ఆహార పొట్లాలు పంచుతుంటే వాటి కోసం పెద్ద ఎత్తున క్యూ కట్టి ఎగబడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే తరహాలో ఇక్కడ మనకి రహదారి ఎంత పొడుగు కనిపిస్తుందో అలాగా కొన్ని వందల మంది, వేల మంది ఈ పైన రోడ్ల పైన ఉన్నారు. అలాగే కింద కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లోపల చిక్కుకున్నటువంటి వారిని, ఎవరైతే ఉన్నారో వృద్ధులు, చిన్నారులు, వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. కొంతమందిని చాలా బలవంతంగా బయటకు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆరోగ్యం బాగోకుండా లోపల ఉంటున్నటువంటి వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే వారిని బయటికి తీసుకువచ్చి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. మరోపక్క బోట్లు కూడా ఇక్కడే సిద్ధం చేసినటువంటి పరిస్థితి. అంటే లోపల కాలనీలో అడుగు పెడితే మళ్ళీ బయటికి రాలేనటువంటి పరిస్థితి, ఇళ్లలోంచి జనాలు బయటికి రాలేనటువంటి పరిస్థితి. ఇక్కడే ఇదే ఫ్రేమ్ లో మనం చూడొచ్చు, ఒక తాత్కాలికంగా ఒక ఇంటి పైన ఎల్లో కలర్ ఒక టర్బల్ కప్పుకుని అక్కడే వాళ్ళ నివాసం ఉంటున్నారు. కిందంతా వరద. ప్రస్తుతం మనం కొంత గట్టు పైన నుంచి వీదంతా చూపించగలుగుతున్నాం. ఆ లోపలికి వెళ్తే వాళ్ళకి సెల్ ఫోన్ సిగ్నల్ ఉండదు, కరెంటు ఉండదు, తాగడానికి నీరు ఉండదు, పిల్లలకి పాలుండవు. అలాగే వాళ్ళకి ఏదైనా అత్యవసరమైతే వైద్య సేవలు కూడా అందే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరైనా వెళ్లి సాయం చేద్దామన్నప్పటికీ కూడా అక్కడ పరిస్థితులు అనుకూలించినటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాజరాజేశ్వరిపేటలో దాదాపుగా గత 2-3 రోజుల నుంచి 10 అడుగుల మేర నీరు ఉంది. అందరూ ట్యూబులు వేసుకుని, లేకపోతే చిన్న చిన్న టార్బల్స్, చిన్న చిన్న టెంట్లు లాంటివి వేసుకుని లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ పడవల పైన ఎక్కడ వాటర్ ప్యాకెట్లు దొరికినా, ఎక్కడ ఫుడ్ ఎవరైనా ఇస్తారని తెలిసినా వెంటనే వరద బాధితులు అక్కడికి చేరుకుని వారికి అందినంత వరకు తెచ్చుకుంటున్నారు. లోపల ఉండలేనటువంటి వారు బయటకు వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. బిందెలు, బకెట్లు సర్దుకుని ఆటోలు సిద్ధంగా చేసుకుని అలా వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి. లోపల బయటపడినటువంటి బైకులన్నింటినీ కూడా బయట తెచ్చుకుని ఎత్తైన ప్రాంతాల్లో ఉంచుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి రాజరాజేశ్వరిపేటలో పరిస్థితి అయితే కొంత దయనీయంగా ఉంది. ఇంకా ఈ నీరు కూడా పూర్తిగా తగ్గడానికి మరొక 2-3 రోజులు పట్టేటటువంటి అవకాశం ఉంది. సోషల్ ఎస్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. రైట్ అది రాజరాజేశ్వరిపేటలో ఉన్న ప్రజలైతే ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. దారుణ పరిస్థితి ఉంది అని కూడా మల్లికార్జున్